హుహుహు. ఇప్పటికి మీరు నార్త్ ఇండియన్ వెళ్తే చాలామంది ఆడవాళ్ళకి జంజాలు ఉంటాయి, ఆ! యజ్ఞోపవీతాలు ఉంటాయి. ఆహా! అసలు జంధ్యం వేసుకోవడం వల్ల ఏంటి అసలు ఫలితం ఏంటి? జంజం వేసుకోవడం వల్ల మనకి శరీరంలో ఒక తేజోశక్తి ఎప్పుడూ యాక్టివేట్ అవుతుంది. ఆ హుహు. తేజోశక్తి నాడి మనకు భుజం పైన ఇక్కడ ఉంటుంది. ఓకే. అది ఎప్పుడూ కూడా కొద్దిగా ప్రెస్ అవుతూ ఉంటే ఆటోమేటిక్‌గా మనకు ఉత్సాహము, ఆనందము ఇవన్నీ ఉంటాయి. దాని పేరు పుపస నాడి అంటారు. ఈ హుహు. నాడి యాక్టివేషన్‌లో ఉన్నవారికి ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా ఉంటూ ఉంటారు. హ్మ్. సో, ఆ నాడి యాక్టివేట్ అవుతే హ్యాపీగా జరుగుతుంది. ఆడవాళ్ళకి చీరకట్టులో అది ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. ఓకే. ఓకే. ఆహ్, మగవాళ్ళకి యజ్ఞోపవీతంలో యాక్టివేట్ అవుతుంది. సో, అప్పుడు దాని ప్రక్రియ కోసం చేసినటువంటి మహా అద్భుతం. దాని వెనక చాలా ఉంది. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేరస్య పురస్తాత్ ఆయుష్యమగ్నం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తేజ. యజ్ఞోపవీతం అనేది ఒక బలం మనకి ఇస్తుంది. హ్మ్. ఆ! మనకి తేజస్సునిస్తుంది, మనకి బలాన్ని ఇస్తుంది. ఇంతటి శక్తిని మనకి యజ్ఞోపవీతం ఇస్తుందని దాని మీనింగ్